నమస్కారం. ఏటీవీ హెల్త్కి స్వాగతం. అతి సర్వత్రా వర్జయేతని పెద్దలు అన్నారు. నిజంగా ఏదైనా మితంగా ఉండాలి. అతిగా చేస్తే అనర్థాలకు దారితీస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది ఒబెసిటీని తగ్గించుకొని ఆరోగ్యవంతులుగా మారాలని తాపత్రయపడుతున్నారు. అందుకుగాను ఎంతోమంది తమ జీవన శైలితో పాటు ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంటున్నారు. చాలామంది చాలా వేగంగా బరువు తగ్గాలని తెగ వ్యాయామం చేస్తున్నారు. బాడీ షేప్ కూడా బాగుండాలని జిమ్లకు వెళ్ళి కష్టపడుతున్నారు. గంటల తరబడి చెమటోడుస్తున్నారు. అరగంట వ్యాయామం చేయాల్సి ఉంటే గంటల గంటలు జిమ్ములలోనే గడిపేస్తున్నారు. అలా చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు చెప్తున్నారు. అతిగా వ్యాయామం చేస్తున్నప్పుడు ఒంట్లో నీళ్ల శాతం వేగంగా తగ్గి శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అది ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుంది. దేనికైనా ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది. అలా కాదని శక్తికి మించి కష్టపడడం అస్సలు మంచిది కాదు. వేగవంతంగా బరువు తగ్గాలని చేసే ఈ కఠిన ప్రయత్నంలో కండరాలపైన తీవ్ర ఒత్తిడి పడుతుంది. తద్వారా కొన్నిసార్లు కండరాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొందరు ఆహారాన్ని మితంగా తీసుకుంటూ వ్యాయామాన్ని అతిగా చేస్తూ ఉంటారు. అయితే వ్యాయామానికి కావలసిన శక్తికి సరిపోయే విధంగా ఆహారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే కాస్త ఎక్కువ వ్యాయామం చేయొచ్చు. అంతేగాని తక్కువ ఫుడ్ తీసుకొని ఎక్కువ సమయం అదే పనిగా వ్యాయామం చేయడం ప్రమాదకరం. అధిక రక్తపోటు, మధుమేహం లాంటి వాటి బారిన పడి కూడా వ్యాయామం చేస్తున్నారా? అలా అని గంటలు గంటలు వ్యాయామం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. బరువు తగ్గడానికి వ్యాయామం శరీరానికి ఎంత అవసరమో విశ్రాంతి కూడా అంతే అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ రోజుకు 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. కొందరు అనారోగ్యంగా ఉన్నప్పటికీ వ్యాయామం పైనే ఫోకస్ చేసి తెగ వ్యాయామం చేస్తూ ఉంటారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ కాకుండా విశ్రాంతికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. పరిమితికి మించి అధిక సమయాన్ని వెచ్చించి అతిగా వ్యాయామం చేయడం వల్ల ఒళ్ళు నొప్పులు రావడం, నీరసం కలగడం, నిరాశ నిస్పృహలు ఆవహించడం వంటివి జరుగుతాయి. అలాంటప్పుడు అధిక వ్యాయామాలను కొద్ది రోజులు ఆపేయాలి. అనుకున్నప్పుడు ఒక్కసారిగా పూర్తిగా మానేస్తే మంచిది కాదు. దాని బదులు నడక, యోగా, ధ్యానం వంటివి చేయాలి. ఇక వ్యాయామం చేసినా ఏది చేసినా గుండెపైన ఒత్తిడి పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే అనవసరమైన ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంటుంది. గుండెను పదిలంగా ఉంచుకుంటేనే కదా మనం 10 కాలాల పాటు మనగలిగేది. కాబట్టి ప్రతి ఒక్కరూ నిపుణులు చెప్పిన ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అతిగా వ్యాయామాలు చేయకుండా ఆరోగ్యపరమైన అనర్థాలను పొందకుండా ఆరోగ్యవంతులుగా జీవించాలి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.